అప్పు దొరుకుతోంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకుని అప్పుల పాలైపోతున్న జనం పెరిగిపోతున్నారు. అప్పు అనేది అవసరానికి తీసుకోవాలి. నేను రూ. 1 అప్పు తీసుకోవాలంటే అది ఎలా తీర్చగలను దగ్గర నుంచి ఆలోచిస్తాను. ఎంతకాలం పడుతుంది, ఈలోపు నేను తీర్చలేకపోతే నా ఆర్థిక పరిస్థితి సక్రమం లేకపోతే ఏదమ్మి తీర్చాలి, ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాకనే పోతా. కానీ చాలామంది ఏంటి, ముందు అప్పు తీసుకో తర్వాత చూసుకుందాం, కడదాంలే కట్టగలంలే అనేసి ఆ అప్పు తీర్చకుండా ఇచ్చిన వాళ్ళని దొంగల్ని చేస్తూ మిగతా వాళ్ళ దగ్గర చూపెట్టడం, ఇలాంటి దరిద్రాలు చాలా చూస్తుంటాం. అయితే ఈ బ్యాంకులు కూడా పర్సనల్ లోన్ అని, క్రెడిట్ కార్డ్ లోన్ అని, జంబో లోన్లని, ఇట్లాంటి రకరకాల లోన్స్ అవసరం లేకపోయినా ఇస్తున్నాయి. ఇవే కాకుండా బంగారు నగల లోన్స్, ఈ బంగారు నగల లోన్స్ విపరీతంగా ఇస్తున్నారు. అవి తీసుకుని వేరే వాటికి ఖర్చు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ అది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం. దీని మీదనే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన సూచనలు చేసింది. బంగారు ఆభరణాలు తనఖా పెట్టుకుని రుణాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించమని సూచించింది. ఖచ్చితమైన అండర్ రైటింగ్ ప్రక్రియలో అనుసరించమని చెప్పింది. చాలా చోట్ల ఏమవుతుందంటే బంగారంలో డూప్లికేట్లు పెట్టడాలు, లేదంటే ఒక నాణ్యత ఉంటే ఇంకో నాణ్యత, అంటే 22 క్యారెట్లు ఉండాలి, 24 క్యారెట్లు ఉండాలి, కానీ 18 క్యారెట్లను కూడా 22, 24 అని చూపెట్టడాలు, ఇట్లాంటి రకరకాల మోసాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది. ఈ రేంజ్లో ఇప్పుడు 90% లోన్ ఇచ్చారంటే కనుక రేపు పొద్దున్న రేటు పడిపోయిందంటే కనుక అది వాళ్ళు నష్టపోతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మాకు అక్కర్లేదు బంగారం మీరు అమ్మేసుకోండి అంటున్నారు. వేలం వేస్తే ఇచ్చిందేమో 10 లక్షల రూపాయలు అయితే వచ్చేదేమో 7 లక్షల రూపాయలు అవుతుంది. ఇట్లాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారు.